సో ఇక్కడ రాజమండ్రి సిటీ వచ్చేటప్పటికి ఈ 2 నియోజకవర్గాల్లో కాపుల డామినేషన్ ఉంటాయి. సిటీ వరకు మాత్రం ఎప్పుడు బీసీ డామినేషన్. ఇందులో ఈ సిటీలో 42 వార్డులు ఉన్నాయి ప్రస్తుతానికి. మిగతా 8 వార్డులు రూరల్లోకి వెళ్తాయి. సో ఈ సిటీ వరకు వచ్చేటప్పటికి మార్గాని భరత్ అయితే తన మార్క్ అయితే చూపించాడు, అందులో నో డౌట్. 2000 మా సిటీ డెవలప్మెంట్ కానీ, సిటీలో కొత్త కొత్త పార్క్స్ కానీ, జంక్షన్స్ యొక్క అభివృద్ధి కానీ, ముఖ్యంగా కంబాల్ చెరువు ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ అయితే చాలా అసలు ఎలక్షన్స్ అప్పుడు వచ్చాను, అక్కడ చాలా తిరిగి చూస్తున్నాను. ఈవినింగ్ అమ్యూజ్మెంట్ కోసం చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశారు. ఈవెన్ దో పట్టు నిలబెట్టుకోలేకపోవడానికి కారణం, విజయం సాధించలేకపోవడానికి కారణం మన ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువ, సిటీలో చాలా ఎక్కువ. ఎందుకంటే కామెంట్ చేయాలంటే చేయొచ్చు, కానీ రాజానగరం జక్కంపూడి రాజా తీసుకుందాం. జక్కంపూడి ఫ్యామిలీ వీళ్ళు హోల్డ్ చేసేది రాజమండ్రి సిటీలో ఉంటారు వీళ్ళు. ఓకే, వాళ్ళ కాన్స్టిట్యున్సీ రాజానగరమైనా గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు రాజమండ్రి రూరల్ వాళ్ళది. తర్వాత రాజానగరం డీలిమిటేషన్ అయిన తర్వాత రాజానగరం వాళ్ళు ఎంచుకున్నారు, కాపులకి మరింత బాగుంటుంది కాబట్టి. సో అయితే వీళ్ళ ప్రభావం అదే చెప్తున్నాం, వీళ్ళ ప్రభావం ఖచ్చితంగా రాజమండ్రి సిటీ మీద ఉండద్దనే ఉంటుంది. ఓకే, అది అధినేత వైఎస్ జగన్ రాజమండ్రి విషయాలు కలగజేసుకోవద్దు అన్నా సరే ఉంటుంది, కలగజేసుకోమన్నా ఉంటుంది. అది అదే వాళ్ళ ఫాదర్ నుంచి వస్తున్నటువంటి ఆ లెగసీ కావచ్చు, పొలిటికల్ లెగసీ కావచ్చు, ప్లస్ రాజమండ్రిలో వీళ్ళకి ఉన్నటువంటి అనుచర వర్గం కావచ్చు. సో వీళ్ళు అవకాశం అయితే 3 నియోజకవర్గాలు తీసుకుంటామనే భావన ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కొద్ది గొప్ప. సో ఈ ప్రభావం భరత్ యొక్క విన్నింగ్ మీద పడింది. సో మార్గాని భరత్కి జక్కంపూడి రాజా వర్గానికి కొద్దిగా వైషమ్యాలు, విభేదాలు అయితే ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి.